ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు అందరం ఆనందంగా గడిపేందుకు మకర సంక్రాంతి మన ముందుకు వచ్చేసింది. అందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అభినందనలతో నెల్లూరు నగర 23వ డివిజన్ కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి. వెల్కమ్ టు సూర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. అయితే ఈరోజు నెల్లూరులోని బీవీ నగర్ సెంటర్లో ఉన్నటువంటి సాయిబాబా మందిరంలో వైష్ణవులకు సంబంధించినటువంటి దేవుళ్ళకి ఈరోజు ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగింది. అయితే ధనుర్మాసం స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 30 రోజులు కావస్తుంది. అయితే ఈరోజు చివరి రోజు కాబట్టి ఇక్కడ భక్తులకు సంబంధించినటువంటి అదేవిధంగా ఒక ధనుర్మాసానికి సంబంధించి ఒక మాసం కంప్లీట్ అయిపోతుంది కనుక ఎంతో ప్రత్యేకమైనది కనుక అయితే ఆ మాసానికి సంబంధించి అది చివరి దశకు వచ్చినప్పుడు దానికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి హిందూ ధర్మాల ప్రకారం ఆనవాయితీగా మనం భావిస్తూ ఉంటున్నాం కాబట్టి సో అది ఈరోజు ఇక్కడ పూజలు అయితే నిర్వహించారు. అనేక మంది భక్తులు ఇక్కడ పాల్గొన్నారు. వాళ్ళ కోరికలు మొక్కులనే తీర్చేలా కూడా పూజలు పునస్కారాలు చేశారు. ఆ తర్వాత దాని అనంతరం తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించారు భక్తులు. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవికి తులసి మాలలతో కూడా పూజలు అయితే నిర్వహించారు. అదేవిధంగా పిండి ఏదైతే ఉంటుందో పిండి ద్వీపాన్ని కూడా ఇక్కడ వెలిగించారు. అయితే ధనుర్మాసం కంప్లీట్ అయ్యేటువంటి ఆసనం అయింది కనుక ఇయర్లీ వచ్చేటువంటి ఒక సంవత్సరంలో వచ్చేటువంటి ఈ ధనుర్మాసానికి సంబంధించినటువంటి ఈ ప్రత్యేక పూజలు అయితే మన నెల్లూరులోని బీవీ నగర్ సాయిబాబా టెంపుల్ అయితే నిర్వహించారు. అదేవిధంగా భక్తులందరూ కూడా తీర్థ ప్రసాదాలను కూడా అందజేశారు. ఇక వచ్చినటువంటి అనేక మంది భక్తులకు అదేవిధంగా వాళ్ళ కోరికలు మొక్కులు తీరాలేగా వాళ్ళు ఇక్కడ పూజలు నిర్వహించారని కూడా మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు. వెంకటరమణ గోవింద 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 గోవింద. ధనుర్మాసం పురస్కరించుకొని ఈరోజు చివరి దినం సందర్భంగా మన బాబా మందిరం నందు భక్తి సేవాదళ్ మరియు బాబా మందిరం వారు ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన విష్ణు సహస్రనామాలతోటి మహిళా తల్లులందరూ ఈ కార్యక్రమంలో విష్ణు సహస్రనామము మరియు సుబ్రహ్మణ్యం స్వర్ణమల దంపతులచే గోవిందనామాలు ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. మన కార్యక్రమానికి మన టెంపుల్ ప్రధాన అర్చకులు రమేష్ గారు, సంపత్ గారు వారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించాము. మన కార్యక్రమంలో సోదరులు కుమారన్న గారు, మన మురళీ సార్ గారు ఈ కార్యక్రమానికి ప్రసాదాలను స్వామివారికి ప్రసాదంగా అర్పించినారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ భక్తి సేవాదళ సమితి ఓం నమో వెంకటేశాయ. ధనుర్మాసంలో విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం చేయటం చాలా ప్రమైనది. అందుకే ధనుర్మాసంలో ఈరోజు ఆఖరి శనివారం కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా అందుకని వెంకటేశ్వర స్వామికి పూజ పెట్టారన్నమాట. అత్యున్నతమైనటువంటి మాసంగా ఈ మాఘశీర్ష మాసాన్ని మన వేదోక్తి చెప్తోంది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు వైకుంఠ ఏకాదశి నాడు అందరికీ దర్శనమిచ్చి ఈ యొక్క మాసంలో అందరినీ భోగ ఐశ్వర్యాలతో వాళ్ళు తొలతూగేటట్టుగా
వాళ్ళు కలియుగంలో నామస్మరణచే ముక్తి పొందేటట్టుగా అందరినీ ఆశీర్వదించడం కోసం ఈ మాసం కార్తీక మాసం తర్వాత వచ్చేటువంటి ఈ మార్గశీర్ష మాసం చాలా పవిత్రమైంది. ఇందులో ఏ రకమైనటువంటి స్థాన జపాలు కానీ మంత్రం కానీ లేకపోతే నామస్మరణ కానీ చేయడం వల్ల ముక్తిని కలిగిస్తాడు. మోక్షకారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఈ ధనుర్మాసంలో ఆఖరి రోజు అయినటువంటి కార్యక్రమం వల్ల ఈ ఆఖరి రోజులో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిమిషాన్ని కూడా భక్తులందరూ కూడా వాళ్ళు శ్రవణం చేత కానీ కీర్తనం చేత కానీ స్మరణ చేత కానీ ముక్తి పొందడానికి కావలసినటువంటి మార్గం సమయం అనేది చాలా ప్రాశస్యమైంది. సమయం గడిచే కొలది కూడా మన యొక్క వైశిష్యం తగ్గుతూ ఉంటుంది మానవులం కనుక. అందుకని తిరిగి ఈ భూమి మీద పుట్టకుండా ఉండాలంటే, మోక్షాన్ని పొందాలంటే ఈ మార్గశీర్ష మాసాన్ని అందరూ కూడా ఈ ధనుర్మాసంగా పిలువబడేటువంటి ఈ మార్గశీర్ష మాసాన్ని వినియోగించుకుని మోక్ష సాధనకై ప్రతి ఒక్క మానవుడు కూడా బుద్ధి చేత, కర్మ చేత, నామస్మరణ చేత, కీర్తన చేత ముక్తిని పొందుతారనేటువంటి ఉద్దేశంతో మన యొక్క సాంప్రదాయంలో ఈ యొక్క మార్గశీర్ష మాసానికి ఇంత ప్రత్యేకత ఇచ్చారు. అలాగే కార్తీక మాసం కూడా ఇచ్చారు, మార్గశీర్ష మాసం ఇచ్చారు, అలాగే మాఘమాసం కూడా ఇచ్చారు. మాఘమాసంలో సూర్యనామూర్తికి నమస్కారాలు చేసినా ఏం చేసినప్పటికీ కూడా ముక్తి కలుగుతారు, ఆరోగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని గురించి చెప్తూ ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాల్సిందిగా భక్తులందరికీ కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిపించడానికి ఆద్యులైనటువంటి ఈ గుడి పూజారి గారికి, అదేవిధంగా శ్రీకంఠం మా బ్రదర్ అయినటువంటి మనోహర్ గారికి, మురళీ మనోహర్ గారికి, అందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ, అలాగే అందరికీ కూడా భగవంతుని యొక్క ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి భగవంతుడు ఆశీర్వదించాలని కోరి ప్రార్థిస్తున్నాం. భక్తులు పూజలు నిర్వహించి వాళ్ళ కోరికలను కూడా నెరవేరాలని చెప్పి పూజలు నిర్వహించారు. అదేవిధంగా తీర్థ ప్రసాదాలు స్వీకరించారనమాట ఇక్కడ. అయితే ధనుర్మాసం కంప్లీట్ అయ్యేటువంటి ఈ సమయం, ఈ రోజు ఏదైతే ఉందో ఈ రోజు చాలా ప్రత్యేకం కాబట్టి వైష్ణవ దేవుళ్ళకి, విష్ణు దేవుళ్ళకి సంబంధించినటువంటి పూజ పునస్కారాలు చేయడం చాలా మంచిది. అలాగే విష్ణు సహస్ర నామాలు చదువుకోవడం కూడా చాలా మంచిదని వాళ్ళంతా ఇక్కడ తెలుసుకున్నారు. ఇది ఇవాళ కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి అండ్ వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్ signing off.